అది ఊర్లో ఎంతమంది చేసి ఉంటారు నీ మారిగా? మా నాన్న ఒకడే సార్, ఎవరు చేయరు పొలాలు. ఈ మధ్యలో ఎవరు లేదు, నేను తెలిసి ఇల్లు కట్టించేస్తాను చెప్పాను కదా. మన పార్టీ వరకైనా మనకి వచ్చాను కదా ఇక్కడికి కట్టమంటాను. అది అంత పడిపోయి వాళ్ళ పిల్లలు ఇల్లు కట్టేస్తారులేమ్మా, ఇల్లు కట్టిస్తాను. కనీసం దొడ్డి కూడా కట్టడానికి ఇల్లు కడతారు. మీరు నేను చెప్పినప్పుడు ఆలోచించండి. ఎట్లా అప్పు మొత్తం కట్టేసేపటికి అదే బాకీ అయిపోతే బాకీ ఎంత అయిపోయిందా? నేను మాట్లాడతాను ఏం చేయాలి, మీ ఇద్దరు చదువులు కానీ ఎట్లా చేయాలి ఎన్ని చెప్తాను, మీకు గైడ్ చేస్తాను. నాకు కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చిందన్న, అసలు బాగోట్లేదు. ఆయన కూడా చేయలేకపోతున్నాడు. ఈ పిల్ల నేను కూడా అమ్మా నేనేమంటానంటే మోకాళ్ళ నొప్పులున్నా కూర్చొని చేసే పని. అమ్మాయి కూరగాయల వ్యాపారం చేస్తుంది, ఆ పనికి నువ్వు సహాయం చేసావనుకో, నువ్వు నేర్చుకో కొద్దిగా. అప్పుడేమవుతుందంటే నీ ఆలోచన కూడా ఉంటుంది, పని చేసి చిన్న చిన్న పనులు చేస్తాం. ఆ బండి మీద కొద్దిగా చిన్నగా కూర్చొని కూరగాయలు అమ్ముకుంటున్నాను. ఏం చేయాలి నేను చెప్తాను, చేస్తాను. ఓకేనా? ఇల్లు అయిపోతుందండి, ఇల్లు అయిపోతుంది. మీకు సంవత్సరం లోపల మీ ఇల్లు రెడీగా ఉంటుంది. సంవత్సరం కూడా కాదు, ఇంకా ముందే అయిపోతుంది. అవసరం లేదమ్మా, నేను కట్టించేస్తాను, ఇల్లు కట్టించేస్తాను. మీకు తప్పకుండా ఇమీడియట్గా కట్టించేస్తాను, సరేనా? ఓకే ఓకే ఓకే. భార్య భర్త పట్టుకోండి. ఇలా చూడండి తమ్ముడు. ఓకే అయిపోతుంది అయిపోతుంది చెప్పా కదా. ఓకే అమ్మా, ఎట్టున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావా? రా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. రైట్ సార్. లోవర్ దోశ ఏంటి? చూసుకుంటే చెప్పే సార్. ఓకే అమ్మా. లైట్ ఫోటో వచ్చి
ఓకే సార్ ఓకే ప్లీజ్ కూడా బాగా చదువుకో. ఇలా చూడండి